తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని పెంచిన చిత్రం బాహుబలి తొలి రోజే 73 కోట్లకు పైచిలుకు గ్రాస్ సాధించి ఆల్ ఇండియా రికార్డ్ సృష్టించింది. ఓ ప్రాంతీయ చిత్రం ఈ స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ సంచలనానికి ఈ సినిమాకొచ్చిన హైప్ ఓ కారణమైతే చిత్ర బృందం ఫాలో అయిన మార్కెట్ స్ట్రాటజీ మరో కారణం. పబ్లిసిటీ విషయంలో బాహుబలి టీం కొత్త పంథా అనుసరించింది. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా కోట్ల రూపాయల విలువైన పబ్లిసిటీ చేసింది. ఈ ప్లాన్ ఇప్పుడు శ్రీమంతుడు టీం కి నచ్చింది. వాళ్ళు కూడా సేమ్ ఇదే మార్కెట్ స్ట్రాటజీతో తమ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవాలని చూస్తున్నారు. సినిమా విడుదలయ్యేలోగా వీలు చిక్కినప్పుడల్లా శ్రీమంతుడు పోస్టర్స్ ని ఒకటొకటిగా విడుదల చేస్తూ ఈ సినిమాకి పబ్లిసిటీ చేద్దామనుకుంటోంది టీం. బాహుబలి ఈ రేంజ్లో వసూళ్లు సాధించడానికి కారణం అత్యధిక థియేటర్స్లో సినిమాని విడుదల చేయడమే. ఏ థియేటర్కి వెళ్ళినా అక్కడ బాహుబలి పోస్టరే కనిపిస్తోంది. ఆ సినిమానే ఆడుతోంది. అందుకే శ్రీమంతుడు టీం కూడా ఇదే ఫార్ములా అనుసరించాలని చూస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపుగా 1800 థియేటర్లున్నాయి. అందులో 1600 థియేటర్లలో శ్రీమంతుడిని విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. విడుదలకు ఒక్కరోజు ముందు ప్రీమియర్ షోలను భారీ ఎత్తున ప్రదర్శించాలని చూస్తోంది. ప్రీమియర్ షోల రూపంలో కనీసం 4 నుంచి 8 కోట్ల రూపాయల వరకు వెనకేయాలని చూస్తోంది. శ్రీమంతుడు ఒక్కటే కాదు, ఇక నుంచి పెద్ద సినిమాలన్నీ ఈ ప్రీమియర్ షోలపైనే దృష్టి పెట్టడం ఖాయం. మొత్తానికి రాబోయే పెద్ద సినిమాలకు బాహుబలి ఓ పాఠంలా దిక్సూచిలా మిగిలిపోయింది.